స్వామివారి నేత్రాలు నోరు. స్వామికి దేహం అంతా కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండడం ఇక్కడ విశిష్టత. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి అంగీరస మహర్షి కోసంగా వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను, బహిర్గతం చేయనని గుర్తులు తెలిపారట. ఆ గుర్తుల మేరకి కొండ చర్యలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో నాభి దగ్గర గుణపం వెళ్ళి తగింది. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మానవ శరీరంతో ఉండడం చేత మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామికి కూడా అక్కడి నుంచి ద్రవం కారుతూ వచ్చిందట. ఆ కారేటటువంటి ద్రవానికి పసుపు చందనం పెట్టి సంతాన వివాహ ఆరోగ్య సమస్యల నిమిత్తంగా ఇస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి, వారికి సంకల్ప పూర్వకంగా శాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం చందన ప్రసాదం నాభి దర్శనం వాడే విధానం పద్ధతి చెప్పి పంపిస్తారు. దానికి గాను దక్షిణ తీసుకుంటారు. అలాగే ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనె చేత అభిషేకం చేయడం మరో విశిష్టత. దేశంలో ఎక్కడైనా గానీ శనికి తప్పితే విష్ణుమూర్తికి నూనెతో అభిషేకం అనేది చూడం కదా, కానీ ఇక్కడ ప్రీతికరం ప్రత్యేకం. శనివారం ఆదివారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు నిజరూప దర్శనం, మానవ శరీర సహజ లక్షణాన్ని అభిషేక కార్యక్రమాన్ని చేస్తారు. కుజుడు శని రాహు కేతు గ్రహదోష నివారణార్థం జ్యేష్ఠ ధనిష్ట మూల ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన గ్రహణ వర్జ్య దుర్ముహూర్తాలలో జన్మించిన ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇక్కడ స్వామి నుంచుని ఉండడం మరో విశిష్టత. మనం ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి అంటే కూర్చుని అమ్మవారు తొడ మీద ఉండగా చూస్తూ ఉంటారు, కానీ ఇక్కడ స్వామి వారు నుంచుని ఉంటారు. లక్ష్మీదేవి మనకి బహిర్గతంగా ఎక్కడా కూడా కనబడదు. అందువలన మనం ఏదైతే మనసులో కోరిక అనుకుంటామో అదంతా కూడా శీఘ్రమేవా సమస్య పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఇక్కడ స్వామి పాదాల మీదుగా చెట్ల వేర్ల నుండిగా నీరు ప్రవహిస్తుంది. ఆ నీరుని చింతామణి అంటారు. ఆ నీటిని త్రాగినా స్నానం చేసినా శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలు రోగాలు తొలగిపోతాయి. లక్ష్మీ నృసింహ గోవింద. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలయ అర్చకులు స్వామివారి యొక్క రూపం మానవ శరీరం వలె ఏ విధంగా మెత్తగా ఉంటుందనేది చూపిస్తారు. జాగ్రత్తగా చూడండి.